లెన్స్కార్ట్ 70,000 క్రోస్ కంపెనీ ఐపీఓ మార్కెట్ లో చాలా హైప్ క్రియేట్ చేస్తుంది. కానీ కంపెనీ వాల్యుయేషన్ బాగా ఓవర్ వాల్యూడ్ అయింది. టోటల్ ఐపీఓ 7,278 క్రోస్ లో 5,128 క్రోస్ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ కి వెళ్తుంది. అంటే కంపెనీకి యాక్చువల్ మనీ ఓన్లీ 2,150 క్రోస్ మాత్రమే. సీఈఓ పీయూష్ బన్సల్ జూలైలో షేర్స్ 50 రూపీస్ పర్ షేర్స్ కి కొని ఇప్పుడు పబ్లిక్ కి 402 రూపీస్ కి ఇవ్వడం, దట్స్ ఆల్మోస్ట్ 350 రూపీస్ ప్రాఫిట్ పర్ షేర్. అదే టైంలో జూలైలో బ్యాంక్ లోన్ వాల్యుయేషన్ వచ్చేసి 8,000 క్రోస్. కానీ ఇప్పుడు ఐపీఓలో 70,000 క్రోస్ కంపెనీ అని చెప్తున్నారు. ఫినాన్షియల్ చూస్తే ప్రాఫిట్ జస్ట్ 29 క్రోస్, పిఈ రేషియో 284 టైమ్స్ ఉంది, ఆర్ఓసి వచ్చేసి 13% ఉంది. కొన్ని లెన్స్కార్ట్ స్టోర్స్ అయితే బ్రేక్ ఈవెన్ లోనే ఉన్నాయి. లెన్స్కార్ట్ బ్రాండ్ బాగుంది, సూపర్ సర్వీస్, కానీ వాల్యుయేషన్ డేంజర్ జోన్ లో ఉంది. పేటిఎం అండ్ మామా ఎర్త్ లాగా క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఇంత హైప్ ఉంది కాబట్టి సజెషన్ వచ్చేసి ఇట్లా హైప్ ఉందని మీరు బై చేయడానికి ట్రై చేయకండి, కొంచెం చెక్ చేయండి. జిఎంపీ అండ్ డిమాండ్ అబ్జర్వ్ చేసి లిస్టింగ్ తర్వాత చూడొచ్చు కంపెనీ గురించి. గుర్తుపెట్టుకోండి, రీటైల్ అలొకేషన్ ఓన్లీ 10%. సో బీ కేర్ఫుల్ బిఫోర్ ఇన్వెస్టింగ్. సో మీరు లెన్స్కార్ట్ ఐపీఓలో బై చేస్తున్నారా చేయట్లేదని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.